తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రాష్ట్రంలోని ఈ 66 లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే నేను వస్తే ఇవేమి ఉండవు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈరోజు చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ. ఇదిగా ఇప్పుడు ఏదో లెటర్ రాస్తాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని. అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చేపట్టండి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని. చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వేస్తే అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటేరియట్లు ఉన్నాయని. లేకపోతే ఎవరు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు. 1,30,000 మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్నాలెడ్జ్ చేసినట్టున్నాడు. ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి, ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పనిచేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు. పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి. ఈయనే తయారు చేసినట్టున్నాడు. వాళ్ళు కూడా వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది. అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది. అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా. కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరని నాకు అర్థం కావట్లేదు. సెక్రటేరియట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగనన్న ఇచ్చినాడని? చౌకబారు దిగజారుడు ఎత్తుగడ కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం. దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు పుట్టి మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట. పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినట్టు డబ్బులు లేవని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు ఈ ఇయర్ ఎందుకు? లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ యూనిట్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ నుంచి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ డ్రాయల్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దానికి మళ్ళీ ఒక కథ. అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం డబ్బులు లేకపోవడం అంట. నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి. దాని ద్వారానే అవుతుంది, ఇంకా దేని ద్వారా అవుతుంది? అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. సెక్రటేరియట్స్ కానీ మిగిలిన ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, వాటి ద్వారానే అవుతుంది. అయితే ఒకటే ఏంటంటే వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలనో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేది, ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ, ఎందుకంటే 70 ఇళ్లకో 60 ఇళ్లకో ఉన్న ఒక వాలంటీరు చేయగలిగిన సర్వీసు అంత ఇదిగా ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటేరియట్ 10 మంది ఉన్న దగ్గర అది అంత ఫాస్ట్గా అంత కాదు. ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకో